బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆక్వా రైతులు ధర్నా చేపట్టారు. రొయ్యల మేత ధరలు తగ్గించి రొయ్యల సిండికేట్ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఆక్వా ఎగుమతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆక్వా రైతులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమై కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆక్వా రంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఒడిదుడుకుల్లో ఆ సమస్యల వలవేలో మిట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి ఒక ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి ఈ సీడ్ ప్రొడ్యూసర్ కానీ, ఫీడ్ ప్రొడ్యూసర్ కానీ, ఎక్స్పోర్టర్స్ కానీ, అలాగే రైతు వీళ్ళందరూ కలిస్తే ఒక ఆక్వా ఫ్యామిలీ. ఆక్వా ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు కింద కొన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అండగా నిలబడవలసింది పోయి వీళ్ళందరూ కూడా కలిసి ఈ రైతాంగాన్ని అనగలుగుతున్నారు. ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సక్రమమైనటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళకి రైతుని ఆదుకుంటారని చెప్పేసి ఇవాళ కోరడం కోసం జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. మరి విద్యుత్ సమస్యల మీదకి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాబ్సెస్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద ఈ ఏసీడీ ఛార్జీలు కానీ, ఎస్ఎల్సీ ఛార్జీలు కానీ అధికంగా డిమాండ్ చేస్తూ నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా విద్యుత్తులో ఉన్నటువంటి లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద ఈ దుర్మార్గాలు చేస్తున్నారు. ఈ యొక్క దుర్మార్గాలను అరికట్టాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.